ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సామ్ 61:3. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. విశ్వాసికి శత్రువు సాతాను. మనము రక్షింపబడి క్రీస్తు కొరకు జీవించుటకు ఆశించి ఆత్మానుసారంగా నడవాలి అనుకున్నప్పుడు వాడు మనలను అనేక రకములైన పోరాటములకు గురి చేస్తాడు. ఎలాగైనా మనలను పడగొట్టాలని ప్రయత్నిస్తూ తన బాణములన్నీ మనపై ప్రయోగిస్తూ ఉంటాడు శత్రువైన సాతాను. మరి ముఖ్యముగా అప్పుడప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్న వారిని మరింతగా శోధిస్తాడు. అంటే ఇప్పుడప్పుడే దేవుని విశ్వసించి నమ్మిన వారిని ఇంకా వాళ్ళని వెనక్కి తీసుకువచ్చేయాలని వాళ్ళ ఆత్మీయ జీవితంలో అనేకమైన ఇబ్బందులను శోధనలు పెట్టి వాళ్ళని బలహీనపరిచి వాడి వైపు తిప్పుకోవాలని శత్రువైన సాతాను చూస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా ఇప్పటికే సాతానుడు అనేక రకములుగా శోధిస్తున్నాడేమో. ఈ లోక ఆశలు, శరీరాశలు, జీవపు డంబము అనే ఆయుధాల ద్వారా నిన్ను తరుముతున్నాడేమో. లేక నీ చుట్టూ అనేక మందిని విరోధులుగా రేపి నేను బాధపరుస్తున్నాడేమో. అయితే అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారనేదే చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని గ్రహించండి. బైబిల్లో దావీదుకు చుట్టూ అనేక రకములైన శత్రువులు ఉన్నారు. అయితే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఫలితంగా శత్రువుల నుండి కాపాడబడ్డాడు. నిన్ను ఆశ్రయించు వారిని నిన్ను విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని సాక్ష్యం ఇచ్చాడు దావీదు. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి విధమైన శత్రువు బాధల నుండి ప్రభువు మనలను కాపాడుతాడు. విడిపించటం ఆయనకు మాత్రమే సాధ్యం అనే విషయాన్ని గ్రహించండి. అయితే దేవుడు మనలను ఎప్పుడు విడిపిస్తాడు? ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అనే విషయాన్ని గ్రహించండి. కొన్నిసార్లు రోగముల ద్వారా, అపాయముల ద్వారా సాతానుడు మనలను బాధిస్తాడు. అయితే కీర్తనలు 91 మనం చదివినట్లయితే మహోన్నతుని చాటున నివసించు వానికి, సర్వశక్తుని నీడను విశ్రమించు వానికి ఎటువంటి కాపుదల ఉన్నదో మనం చూడగలుగుతాము. అవును, ఆయన రెక్కల క్రింద ఉన్న వారికి రోగముల నుండి, అపాయముల నుండి, కీడుల నుండి, వాతావరణ పరిస్థితుల నుండి తప్పించి కాపాడగలిగిన వాడు మన యేసయ్య అనే విషయాన్ని గ్రహించండి. ప్రతిరోజు శత్రువైన సాతానును మనల్ని ఎలాగో ఒకటి పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అయితే ఉదయమున లేచిన వెంటనే మీరు కీర్తనలు 91 గ్రంథాన్ని ధ్యానించండి. అందులో ఉన్నది నిదానంగా చదవండి. కీర్తనలు 91 గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనలను ఆయన కాపాడుతాడు అనే విషయాన్ని గ్రహించి, అంతేకాదు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల నుండి ఆయన మనలను కాపాడగలిగిన వాడు. అందుకే దావీదు మరొక చోట ఇలా అంటున్నాడు, కీర్తనలు 32:7, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. అవును, మనం ఎలాంటి శ్రమలలో ఉన్నా దేవుడు మనలను రక్షిస్తాడు అనే విషయాన్ని గ్రహించి బలంగా, ధైర్యముగా ఆయన ముందు నిలబడాలని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని దేవుని వాక్యం చెప్పుచున్నది. ప్రోవర్బ్స్ 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి నేడే యేసయ్యను నీ ఆశ్రయముగా చేసుకొనుము, అప్పుడు నీవు అన్ని విధములుగా కాపాడబడదువు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఇలాంటి పరిస్థితులు గుండగా వెళ్తున్నారా? మీ ఆత్మీయ జీవితంలో సాతానుడు మిమ్మల్ని క్రిందకి లాగివేయాలని, పడద్రోయాలని అనేక రకములైన శోధనలు మీ జీవితంలోనికి తెచ్చి మిమ్మల్ని బలహీనపరుస్తున్నారా? అయితే ఈరోజు ఇలాంటి సమయంలో మీరు ఏం చేస్తున్నారు అనేదే చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని గ్రహించండి. సాతానుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక శోధనలను అనుమతించి బలహీనపరచాలని చూస్తాడు. అయితే ఇలాంటి సమయంలో నీవు నా ఆశ్రయం క్రీస్తు అని చెప్పగలిగి ఉండాలి. అవునండి, ఈరోజు మన ఆశ్రయం క్రీస్తే. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో అప్పుడు దేవుడు మీరు వెళ్తున్న ప్రతి ఒక్క సమస్యల నుంచి, ప్రతి ఒక్క శోధన నుంచి మిమ్మల్ని విడిపిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధన అయినా విడిపించగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామనే విశ్వాసం, నమ్మకం, ధైర్యం మీ మనసులో ఉండాలి. ఈరోజు మీ ఆశ్రయం దేవుడైనట్లయితే ఎలాంటి సమస్యలు గుండగా మీరు వెళ్తున్నా దేవుడు తప్పక మిమ్మల్ని విడిపించి కాపాడుతాడు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి మీ నమ్మకం, మీ ధైర్యం, మీ ఆశ్రయం దేవుడై ఉండాలి. దేవుడి మీద మాత్రమే ఆధారపడండి. ఆయనను మాత్రమే అనుసరించండి. ఆయనకు మాత్రమే ప్రార్థించండి. మీ మొర ఆయనకి చెప్పినట్లయితే తప్పకుండా మీరు ప్రార్థన
ప్రార్థనకి జవాబు వస్తుంది, మీ సమస్యలకి విడుదల వస్తుంది, మీ అపజయం విజయముగా మారుతుంది అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి నేడే యేసయ్యను నీ ఆశ్రయముగా చేసుకొను, అప్పుడు నీవు అన్ని విధములుగా కాపాడబడదువు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే దేవా మా ఆశ్రయం నువ్వే అని మీకు ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, ఇప్పుడే మీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోమని, దర్శించమని, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు ఎలాంటి పరిస్థితులు గుండగా వెళ్తున్నారో, ఎలాంటి శ్రమల గుండగా వెళ్తున్నారో, ఎలాంటి శోధనలు అనుభవిస్తున్నారు, ఇప్పుడే మీ బిడ్డల ప్రార్థనలు మీరే వినమని, దయతో విడిపించమని, మీరే సహాయం చేయమని, తోడుగా ఉండమని, ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించమని, విడుదలను అనుగ్రహించమని, కృప దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.